శివయ్య మహాశక్తి వల్ల కరాలి దగ్గరున్న మంత్రశక్తులన్నీ పూర్తిగా నశించిపోతాయి. ఒక సాధారణ మనిషిలాగే కరాలి కూడా. అయితే తన దగ్గర ఏ శక్తులు లేవని గరుడిని వేడుకుంటుంది. ఈలోపు కూడా పంచమి వాళ్ళకి సీమంతం పూర్తయిపోవడము, ఇక పంచమిని అటు జ్వాలని ఏమి చేయలేని స్థితిలో జ్వాల ఉండిపోతుంది. ఇక పంచమి కూడా నేను మా ఊరికి వెళ్ళిపోతాను, నేను శివయ్య దగ్గర ఉంటే నాకు అన్ని రకాలుగా క్షేమంగా ఉంటుంది, నేను ఇక్కడైతే ఉండలేను మోక్ష బాబా అనేది చెప్పి బలవంతంగా మోక్షకి ఇష్టం లేకపోయినా బయలుదేరుతుంది. మోక్ష ఏమో ఇక్కడైతే డాక్టర్స్ కానీ ఎమర్జెన్సీ ఏదైనా అవసరమైనా కూడా వస్తారు పంచమి, అక్కడికి వెళ్తే ఎవరు ఉంటారు అంటే నాకు అంత ఎమర్జెన్సీ అయితే ఏముండదు మోక్ష బాబు, అంత శివయ్య చూసుకుంటాడు, సుబ్రహ్మణ్య స్వామి చూసుకుంటారన్నట్టు బయలుదేరుతుంది. ఇంట్లో వాళ్ళకి కూడా అదే చెప్తుంది. ఇంకా పంచమిని కాదనలేక వాళ్ళు కూడా ఒప్పుకుంటారు. అయితే గరుడిని వేడుకొని గరుడి దగ్గర నుంచి కొంచెం శక్తి తీసుకొని పంచమిని ఎదుర్కోవాలని చూస్తూ ఉంటుంది. ఇదే నాకు ఆఖరి ప్రయత్నం, ఈ ప్రయత్నంలో నేను ఖచ్చితంగా గెలవాలి, లేదంటే ఇక నా మరణం తథ్యం అనేది అనుకుంటూ ఇక గరుడరాజుని వేడుకొని గరుడు దగ్గర నుంచి శక్తి అయితే తీసుకుంటుంది. ఇక పంచమిని వదిలేసి వస్తానని మోక్ష కారులో బయలుదేరుతూ ఉంటారు ఇద్దరు. అయితే సడన్గా పంచమికి కారులోనే నొప్పులు మొదలైపోతాయి. ఇక కరాలి కూడా బయలుదేరుతుంది. పంచమిని ఏదో ఒకటి చేసేద్దాం, పంచమి కడుపులోని బిడ్డని భూమి మీద పడనివ్వకుండా చేద్దాం అన్నట్టు బయలుదేరుతుంది. ఇక మోక్ష పంచమి బయలుదేరుతున్న కారుకి అడ్డంగా ఒక పెద్ద చెట్టు వచ్చి పడిపోతుంది. ఇంకా అక్కడేమో మోక్ష స్పృహ కోల్పోయి పడిపోతాడు. పంచమి ఏమో పరిగెడుతూ అడవిలోకి వెళ్ళిపోతుంది. తన బిడ్డని ఎలా అయినా కాపాడుకోవాలి, ఆ స్వామిలే నా బిడ్డను కాపాడుతారు అనుకుంటూ. కానీ పంచమిని వెంబడిస్తూ వెళ్తుంది కరాలి. పంచమికి తోడుగా సుబ్రహ్మణ్య స్వామి శివయ్య ఉండగా ఇక కరాలి కాదు, కరాలి అంటే వాళ్ళు ఎంతమంది వచ్చినా పంచమిని ఏమీ చేయలేరన్నదైతే రుజువవుతుంది.